సో రీసెంట్‌గా 'ప్రభాస్' గారు హీరోగా అండ్ అలాగే 'మంచు విష్ణు' ఇంపార్టెంట్ రోల్‌లో నటించిన మూవీ 'మంచు విష్ణు' హీరోగా 'ప్రభాస్' గారు ఇంపార్టెంట్ రోల్‌లో నటించిన మూవీ 'కన్నప్ప'. సో ఈ మూవీ రివ్యూ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే ఈ 'కన్నప్ప' మూవీ మీద చాలామంది ట్రోల్స్ చేసినప్పటికీ మూవీ అనేది అంటే క్లైమాక్స్ 30 మినిట్స్ ఇంకా చెప్పాల్సొస్తే 'ప్రభాస్' రుద్ర క్యారెక్టర్‌లో వచ్చినప్పటి నుంచి మూవీ ఎంగేజ్ చేసిందని చెప్పుకోవచ్చనమాట. ఇక దాని తర్వాత మూవీ గురించి చెప్పుకోవాల్సొస్తే అంటే మెయిన్‌గా కృష్ణంరాజు గారు తీసిన 'భక్త కన్నప్ప' మూవీకి, ఈ విష్ణు గారి 'కన్నప్ప' మూవీకి రెండిటికి పెద్ద తేడా ఏం లేదని చెప్పుకోవచ్చనమాట. 'భక్త కన్నప్ప'లో ఉన్న స్టోరీని దీంట్లోనే తీసుకొచ్చేసారు. ఎందుకంటే 'కన్నప్ప' మూవీ చూసిన తర్వాత 'భక్త కన్నప్ప' నేను చూశాను. సో నాకైతే అంతగా డిఫరెన్స్ ఏం కనిపించలేదు ప్రెజెంట్‌గా వచ్చిన 'కన్నప్పలో'. ఇక ఈ మూవీలో మెయిన్‌గా హైలైట్స్ గురించి చెప్పుకోవాల్సొస్తే మెయిన్ హైలైట్ వచ్చేసి 'ప్రభాస్' గారి క్యారెక్టర్ అండ్ క్లైమాక్స్ పోర్షన్. అంటే ఏంటి, తిన్నడు తను కన్నప్పగా మారడానికి ఉండే సీన్స్ అనేవి చాలా ఎంగేజ్ చేస్తాయని చెప్పుకోవచ్చనమాట. శివుడి క్యారెక్టర్‌లో అక్షయ్ కుమార్ గారు అండ్ అలాగే పార్వతి క్యారెక్టర్‌లో కాజల్ అగర్వాల్ గారు. సో వాళ్ళిద్దరూ చాలా బాగా మ్యాచ్ అయ్యారని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీలో మెయిన్‌గా అంటే 'ప్రభాస్' గారి క్యారెక్టర్‌తో పాటు మోహన్ బాబు గారు, శరత్ కుమార్ ఈ మూవీలో ఉన్న హీరోయిన్ క్యారెక్టర్ ఈ మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చనమాట. ఇక దాని తర్వాత ఈ మూవీ యొక్క బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అండ్ అలాగే ఇంకా చెప్పుకోవాల్సొస్తే ఈ మూవీ యొక్క లొకేషన్స్ బాగున్నాయి. బట్ ఆ లొకేషన్స్ ఈ మూవీ స్టోరీకి అంతగా సెట్ అవ్వలేదని నాకైతే అనిపించిందనమాట. అండ్ అలాగే ఈ మూవీ స్టార్టింగ్‌లోనే మంచు విష్ణు గారి పిల్లలు అంటే ఇద్దరు లేడీస్ వాళ్ళు పాడిన పాట అండ్ అలాగే తిన్నడు చైల్డ్ క్యారెక్టర్‌లో మంచు విష్ణు కొడుకు. సో వాళ్ళ యాక్టింగ్ చాలా బాగుందని చెప్పుకోవచ్చనమాట. ఇక మెయిన్‌గా అంటే నెగెటివ్స్ పరంగా వెళ్ళాము అంటే మూవీలో మెయిన్ నెగెటివ్ వచ్చేసి ఫస్ట్ స్టోరీ అండ్ అలాగే స్క్రీన్ ప్లే ప్రెడిక్టబుల్‌గా ఉందని చెప్పుకోవచ్చనమాట. అండ్ అంతేకాకుండా ఓల్డ్ టెంప్లేట్‌లోనే ఈ మూవీని తీశారే గానీ అంటే మన కొత్త వాళ్ళకి కాస్త ఎంగేజింగ్ ఉండేలాగా తీయలేదని చెప్పుకోవచ్చనమాట. మెయిన్‌గా ఇది భక్తి రస చిత్రం అయినప్పటికీ లాస్ట్ 30 మినిట్స్‌లోనే ఆ భక్తిని చూపించారే గానీ మిగతా ఓవరాల్ మూవీ మొత్తం తిన్నడి మీదే వెళ్ళిపోయింది. ఆ స్టోరీ ఏమన్నా బలంగా ఉందా అంటే అది కూడా ఏం బలంగా లేదని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మెయిన్ విలన్ ఉంటాడనమాట. ఆ మెయిన్ విలన్ని సెకండ్ హాఫ్‌లో సింపుల్‌గా హీరో చంపేయడం నాకంత కన్వీనియన్స్ లేదని చెప్పుకోవచ్చనమాట. ఎందుకంటే తిన్నడు అనే వ్యక్తి ఒక మహావీరుడు కాబట్టి ఆ వీరుడు చేసే ఫైట్స్ అనేవి చాలా ఎంగేజింగ్ ఉండాలన్నమాట. సెకండ్ హాఫ్‌లో ఆ ఫైట్ అనేది నాకు అంతగా కన్వీనియన్స్ లేదని చెప్పుకోవచ్చనమాట. బట్ ఈ మూవీలో తండ్రి కొడుకుల మధ్య ఉండే ఎమోషన్ చాలా బాగా వర్కౌట్ అయింది. అండ్ అలాగే భక్తుడు అండ్ అలాగే దేవుడి మధ్య ఉండే ఆ భక్తి రసం కూడా చాలా బాగా మ్యాచ్ అయిందని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఈ మూవీలో మెయిన్‌గా అంటే బ్రహ్మానందం గారి క్యారెక్టర్ అండ్ అలాగే సత్యగిరి క్యారెక్టర్ ఉన్నంత వరకు వాళ్ళు బాగున్నప్పటికీ బట్ ఆ క్యారెక్టర్ నుంచి కామెడీ వర్కౌట్ అవ్వలేదు. ఆ క్యారెక్టర్‌కి అంత స్కోప్ లేదని చెప్పుకోవచ్చనమాట. అంతేకాకుండా ఈ మూవీలో మోహన్ లాల్ గారి క్యారెక్టర్ కూడా అంత ఇంపార్టెన్స్ ఏం లేదని చెప్పుకోవచ్చనమాట. అయినప్పటికీ ఈ మూవీ స్టోరీ విషయం చెప్పొస్తే సింపుల్‌గా ఈ మూవీలో మెయిన్ రోల్ అయిన మంచు విష్ణు అలియాస్ తిన్నడు. తిన్నడు తనకి దేవుడంటే పెద్దగా నమ్మకం లేదు. అలాంటి తిన్నడు మహాశివుడికి పరమభక్తుడు ఎలా అవుతాడు, తిన్నడు కన్నప్పగా ఎలా మారతాడు అనే పాయింట్ల మీద ఓవరాల్ స్టోరీ అయితే ఉంటుందన్నమాట. ఫస్ట్ అంటే మెయిన్‌గా ఈ మూవీ స్టార్ట్ చేసిన విధానం బాగున్నప్పటికీ దాని తర్వాత తిన్నడు మీద వచ్చే సీన్స్ అనేవి నాకు అంత ఎంగేజింగ్ లేవని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా తిన్నడు మీద వచ్చే లవ్ ట్రాక్ కూడా అంత ఎంగేజింగ్‌గా లేదని చెప్పుకోవచ్చనమాట. ముఖ్యంగా ఈ మూవీ హీరోయిన్ అయిన ప్రీతి ముకుందన్ అంటే తన యాక్టింగ్ అండ్ అలాగే తన గ్లామర్ మూవీకి చాలా బాగా మ్యాచ్ అయిందనమాట. బట్ తన లవ్ ట్రాక్ మీదే ఇంకొంచెం బలంగా పెట్టుంటే బెటర్‌గా ఉండేది. అండ్ అలాగే ఈ మూవీలో ఏంటంటే మహాశివరాత్రి రోజు ఆ రోజు ఎందుకు జాగారం చేయాలి అండ్ అలాగే ఆ రోజు ఎందుకు ఉపవాసం ఉండాలి అనే పాయింట్ల మీద కూడా కొన్ని సీన్స్ ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఇంటర్వెల్ పోర్షన్‌ని ఇంకొంచెం ఎంగేజింగ్‌గా ప్రజెంట్ చేస్తుంటే బాగుండేది. అది నాకు సోస్‌గా అనిపించిందనమాట. అండ్ అలాగే ఈ మూవీలో ఉన్న కొన్ని ఫైట్ సీన్స్ అండ్ అలాగే కొన్ని డైలాగులు కూడా మన పాత 'భక్త కన్నప్పలో' ఉన్నట్టే ఉన్నాయని చెప్పుకోవచ్చనమాట. మెయిన్‌గా మనకి ఈ మూవీలో ఓవరాల్ 30 మినిట్సే బాగుందని చెప్పుకోవచ్చనమాట. మిగతా మూవీ మొత్తం ఒక స్లో నరేషన్‌లో అండ్ అలాగే రొటీన్ ఫార్మాట్‌లోనే వెళ్ళిపోయింది. నాకైతే ఈ మూవీ వన్ టైమ్ వాచబుల్ అని చెప్పుకోవచ్చనమాట. అది కూడా 'ప్రభాస్' గారి కోసం అని చెప్పుకోవచ్చనమాట. ఇక ఈ మూవీ పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే మెయిన్‌గా మంచు విష్ణు గారు తన క్లైమాక్స్‌లో తన యాక్టింగ్ అనేది టూ గుడ్ ఉందని చెప్పుకోవచ్చనమాట. దీని తర్వాత ఈ మూవీలో మిగతా యాక్టర్స్ అయిన మోహన్ బాబు గారు అవనండి అండ్ అలాగే అక్షయ్ కుమార్, కాజల్ అగర్వాల్, శరత్ కుమార్ గారు వాళ్ళ యాక్టింగ్ కూడా టూ గుడ్ ఉందని చెప్పుకోవచ్చనమాట. 'ప్రభాస్' గారి గురించి సపరేట్‌గా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే ఈ మూవీ హీరోయిన్ అయిన ప్రీతి ముకుందన్ తన యాక్టింగ్ తన గ్లామర్ కూడా మూవీకి మెయిన్ ఎంగేజ్ అని చెప్పుకోవచ్చనమాట. అండ్ అలాగే ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి మరో ప్లస్ అని చెప్పుకోవచ్చనమాట. మెయిన్‌గా సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. కొన్ని షార్ట్స్ కూడా చాలా ఎంగేజ్ చేసిందనమాట. ఇక ప్రొడక్షన్ వాల్యూస్ పరంగా చూసుకుంటే
మూవీలో చూస్ చేసిన లొకేషన్స్ అండ్ అలాగే కాస్ట్యూమ్స్ కూడా ఈ కథకి మ్యాచ్ అయినట్టు నాకైతే అనిపించదు అనమాట. బట్ నా పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ అవన్నీ మిగతా నా పరంగా ప్రొడక్షన్ వాల్యూస్ సోసగా నేను చెప్పుకోవచ్చు అనమాట. సో ఓవరాల్గా ఇదండి కన్నప్ప మూవీ రివ్యూ. సో నా రివ్యూ నచ్చితే ఈ వీడియోకి ఒక చిన్న లైక్ అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్.